సర్విక్స్ మీద లీజన్స్కి లేజర్ అబ్లేషన్ ఎలా చేస్తారో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఐఎమ్ డాక్టర్ సుధా ఫ్రమ్ సుధా హాస్పిటల్, హైదరాబాద్. సో మన లాస్ట్ వీడియోస్లో క్రయో ట్రీట్మెంట్ ఎలా ఇస్తాము సర్విక్స్ మీద లీజన్స్కి తెలుసుకున్నాం. దానికన్నా అడ్వాన్స్డ్ టెక్నిక్ ఈ లేజర్ అబ్లేషన్. సో ఇందులో ఏంటంటే సేమ్ క్రయో లాగానే ఇది కూడా ఓపీ ప్రొసీజర్లోనే చేస్తాం. అంటే అడ్మిట్ అయ్యి అనస్థీషియా ఇవ్వడం అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లేజర్ ఎక్విప్మెంట్ రెడీగా పెట్టుకుని పేషెంట్ని టేబుల్ మీద పడుకోబెట్టి ఫస్ట్ స్పెక్యులం పాస్ చేసి సర్విక్స్ని విజువలైజ్ చేస్తాం. సో ఎక్కడైతే ఆ లీజన్ గుర్తించామో దాని మీద ఈ లేజర్ ప్రోబ్ని టచ్ చేస్తాం, అప్పుడు యాక్టివేట్ చేస్తాం. సో దట్ కరెంట్ పాస్ అవ్వడం వల్ల ఆ పైన ఉన్న సర్ఫేస్ టిష్యూస్ అన్నీ కూడా స్టీమ్ అయ్యి ఎవాపరేట్ అయ్యి డెడ్ అయిపోతాయి. సో మనకి మెయిన్గా ఇక్కడ లీజన్ అనేది సర్విక్స్ మీద సర్ఫేస్లో ఉంది కాబట్టి ఈ లేజర్ ద్వారా ఆ సెల్స్ని మనం రిమూవ్ చేయొచ్చు. సో క్రయోలో అయితే అవి ఫ్రీజ్ అయ్యి మళ్ళీ అవి టిష్యూస్ కింద బయటికి వెజైనా ద్వారా ఆమెకి వైట్ డిశ్చార్జ్ రూపంలో రావాలి. ఇక్కడైతే ఇవి స్టీమ్ అయిపోయి ఎవాపరేట్ అయిపోతుంది కాబట్టి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఈమెని ఇంటికి పంపించాక కూడా ఈ హెవీ డిశ్చార్జ్ వంటివి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో ఇది ఒక అడ్వాంటేజ్ ఈ లేజర్ టెక్నిక్లో. సో ఎప్పుడైనా మీ డాక్టర్ మీకు ఈ సర్వైకల్ ఇష్యూ ఉన్నప్పుడు లేజర్ అబ్లేషన్ కనుక అడ్వైస్ చేస్తే హెసిటేట్ చేయకుండా తప్పకుండా చేయించుకోండి. మన నెక్స్ట్ వీడియోస్లో ఎక్సిషన్ ప్రొసీజర్స్ ఎలా చేస్తామో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.